ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించడానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. శుక్రవారం కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు నగరంలోని పలు డివిజన్ల నుంచి ప్రజలు భారీగా హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎమ్మెల్యే స్వయంగా విని సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా నగరంలో దోమల సమస్య తీవ్రంగా ఉందని, రాత్రి వేళల్లో వీధి లైట్లు పనిచేయటం లేదని, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని, పార్కులో లైటింగ్ సదుపాయాలు కల్పించాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రజలు అర్జీలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త పెన్షన్ల కోసం ప్రజా దర్బార్కు అధిక సంఖ్యలో అర్జీలు వస్తున్నాయని తెలిపారు. అయితే కొత్త పెన్షన్లపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ప్రభుత్వం ప్రకటించిన వెంటనే అర్హులందరికీ అందజేస్తామని స్పష్టం చేశారు. టిట్కో ఇళ్ల విషయంలో ఎవరికైనా ఆసక్తి లేకపోతే వారు చెల్లించిన డబ్బులను తిరిగి వారికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే ఇళ్ల స్థలాల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందని, గ్రామాల మాదిరిగానే పట్టణ ప్రాంతాల్లో కూడా 2 సెంట్ల స్థలాన్ని అందించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి సమస్యను అధికారులు ప్రాధాన్యత తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. వెంటనే పరిష్కరించలేని సమస్యలపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వటం అధికారుల బాధ్యతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ నియోజకవర్గ ప్రత్యేక అధికారి అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్సీపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, ఈఈలు కనకారావు, అర్జున్, డిఈ ఆదినారాయణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ డబ్బులు కూడా తిరిగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ ఇచ్చేస్తాం. అంటే మీ క్లారిటీ ఉండడం కూడా చెప్తాను. ఇళ్ల స్థలాలు కొత్తగా పెట్టుకున్నారు. ఆ కొత్తగా పెట్టి కూడా మనం రికార్డ్ చేస్తున్నాం. హౌస్ సైడ్స్ ప్రొడక్ట్ మనకి ప్రభుత్వం ఈరోజు సర్వే చేస్తుంది. ఎక్కడ మనకి హౌస్ సైడ్స్ ఉంటే ఆ స్థలం ఇచ్చేదాకా ప్లాన్ చేస్తున్నాం. అంటే మనకి ఇక్వీలు కాకుండా మన పట్టణంలో 2 సెంట్లు భూమించేలాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అలాగే ఇస్తాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు మనకి అక్కడ రోడ్లు కానీ పార్కుల విషయంలో కానీ ఇలాంటి కొన్ని వర్క్లు చెప్పారు మీరు అందరూ. ఇంచుమించు అన్ని వార్డులు కూడా పార్కులు డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ అన్నీ కూడా ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. తొందరలో టెండర్ ఇస్తారు. మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతుందని సోదరులు తెలియజేస్తున్నారు. అది ఇంకా ఎన్ని చేసినప్పుడు కూడా ఇంకా మనం ప్రతి వారం కూడా ఈ గ్రీవెన్స్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం ప్రభుత్వం. అందుకే ఈరోజు మళ్ళీ గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కొక్కరు వచ్చి మీ సమస్య చెప్పినట్లయితే అన్ని కూడా నోట్ చేసుకుని పరిష్కారం